రితు, సంజయ్ రండమ్మా వచ్చి టిఫిన్ చేయండి. బాబు టిఫిన్. రీతు పద వెళ్దాం. కొద్ది రోజులు కోపంగానే ఉంటారు. బాధపడద్దు, అన్నీ సర్దుకుంటాయి. సరే, ఇప్పుడు మనం ఏదైనా బయట నుండి ఆర్డర్ చేసుకుందాం. చూడు, నువ్వు తినకపోతే నేను కూడా తినను. అలాగే నాకు పిజ్జా తినాలని చాలా ఆశగా ఉంది. ఇదిగో, నువ్వే ఆర్డర్ చేయి. సరే, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ చెప్పండి ఇప్పుడు. 2232. ఇదిగో పాలు తాగు. చూడు, రేపు సండే. రేపు ఉదయమే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు నీ డ్రెస్సుల్ని ప్యాక్ చేసుకున్నావా? ప్యాక్ చేసుకున్నాను. సరే, ఇదిగో ఈ పాలు తాగు. ఇప్పుడు తాగడం లేదు, ప్లీజ్. నా మీదొట్టు. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్. నువ్వు ఎందుకు నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నావు? Please. ప్లీజ్. ఇక చాలు. ఫుల్లుగా తాగు. ఏంటి రితు నువ్వు? విజయ్, పాలు తాగండి. అక్కడ పెట్టు, తర్వాత తాగుతాను. తాగండి. ఈ రోజు రాత్రి మీకిది తప్పకుండా కావలసి ఉంటుంది. ఏమన్నా, ఇవాళ మంచి మూడ్లో ఉన్నట్టున్నా? అవును, ఈ రోజు మంచి మూడ్లో ఉన్నాను. రితు, 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 రితు. ఏంటి సార్, ఎప్పటినుంచి నేను బెల్ల కొట్టాలి చెప్పండి? అరగంట పైన అయింది. ఎవరైనా ఎంతసేపు నిద్రపోతారా? నిన్న కూడా ఇలాగే వెళ్ళిపోయాను. నిన్నెప్పుడు వచ్చావు? సార్, నిన్న కూడా ఇలాగే అరగంట నించొని వెళ్ళిపోయాను. ఇటు చూడండి, పాలు పేపర్లు ఇక్కడే ఉన్నాయి. ఈరోజు ఏం రోజు? ఈ రోజు మంగళవారం. మంగళవారం? మంగళవారం ఎలా అవుతుంది? నిన్న సండే అంటే ఈరోజు మండే కదా? ఏంటి సార్, నిన్న సోమవారం, ఈ రోజు మంగళవారం. కావాలంటే క్యాలెండర్ చూడండి. మంగళవారం? 2 రోజులుగా పడుకొని నిద్రపోతున్నాను. అనయ్య, 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 అరే ఏంటిది?
అనయ్య 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 లే అనయ్య 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 లే అనయ్య లేదు అనయ్య 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 కళ్ళు తెరిచి చూడు అనయ్య అనయ్య ప్లీజ్ అనయ్య కళ్ళు తెరిచి చూడు అనయ్య అనయ్య ప్లీజ్ అనయ్య కళ్ళు తెరిచి చూడు హలో పోలీస్ స్టేషన్. అన్నయ్య టాబ్లెట్స్ వేశాను. ఇద్దరు 2-3 రోజుల వరకు లేవలేరు. అదంతా ఓకే, కానీ బ్యాంకింగ్ పాస్వర్డ్ మీకు దొరికిందా? అంతా తీసుకున్నాను. నువ్వు తీసుకున్నావా? తీసుకున్నాను మమ్మీ. మీరేం చేస్తున్నారు? ఎక్స్ట్రా బిల్స్ ఎందుకు వేస్తున్నారు మమ్మీ? ఒకవేళ చనిపోయారంటే? సేఫర్ సైడ్ కోసం. ఒకవేళ బై ఛాన్స్ హాఫ్ గ్లాస్ తాగితే 2-3 రోజుల వరకు స్పృహలోకి రాలేరు. లేట్ చేయకు, త్వరగా వెళ్ళి పాలివ్వు. మమ్మీ, అవునవును. మమ్మీ, ఏయ్, ఒక ఇలా నిమిషం. చూడండి. ఇలా చూడండి, మీ ఆయన చచ్చిపోయాడు. సరే వదిలేయ్. చావు రాసిపెట్టుంది, చనిపోయాడు. ఒక్కొక్క రూపాయి మీద దొంగిలించే వాళ్ళ పేరు రాసిపెట్టుంది. అదంతా ఓకే, కానీ నేను నా వాడి గురించి ఆలోచిస్తున్నాను. పాపం ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఏంటో, బాధలోకి వెళ్ళిపోయి ఉంటాడు. పరాయి వాళ్ళ మీద హద్దు మీరి ప్రేమ చూపించడం కూడా తప్పు అని చెప్తారు. విజయ్ ఇంకా సంజీవ్కి ఇదే జరిగింది. రిత్తు ఇంకా వాళ్ళ అమ్మ సురభి అన్న తమ్ముళ్ల కళ్లల్లో కారం కొట్టేసి వాళ్ళిద్దరికీ అనుమానం రాకముందే డబ్బుని నగని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ప్రేమించేవాళ్లు వాళ్ళ ప్రేమని పొందడానికి, వాళ్ళకున్న సొంత బంధాన్ని తెంచుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఒకవేళ విజయ్ ఇంకా సంజయ్ మధ్య ప్రేమ నమ్మకం ఉండుంటే వాళ్ళిద్దరికీ అసలు ఇంత పెద్ద అన్యాయం జరిగుండేదే కాదనే చెప్తాను. కానీ వాళ్ళిద్దరూ ప్రేమలో ఎంత మునిగిపోయారంటే రీతు ఇంకా సురభి ప్లాన్ గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయారు. ఇవాల్టి మన ఎపిసోడ్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భార్యాభర్తలకున్న పవిత్రమైన బంధానికున్న వాల్యూ డబ్బు వాల్యూకి ముందు ఎందుకు పనికిరాదా? సమాజంలో ఇలాంటి విషయాలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను ఉజ్వల్ చోప్రాని బయలుదేరుతున్నాను. నేను ఇంకొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.